ఫ్రెండ్స్ మనం ఈరోజు పిజ్జా చేద్దాము. సో పిజ్జా వచ్చి పాపులర్ ఇటాలియన్ డిష్ అనమాట. సో దీన్ని వచ్చి ఒక పిండిని ఇలాగ మనం కలిపెట్టుకొని ఇలా పోర్షన్ చేసి పెట్టుకుంటే మనకి వెయిట్ కానీ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఒక ప్లేట్ అంతా. సో ఇలాగ మనం ప్లేట్ తీసుకొని దీనిపైన మనం కొంచెం స్ప్రే కొట్టుకొని ఇది ఒక అల్యూమినియం ప్లేట్ అనమాట. బాగా వేడిని హోల్డ్ చేస్తాం అనమాట ఈ ప్లేట్. ఇలా మనం పిండిని బాగా సర్దుకొని నీట్గా ఇలా మనకి పిజ్జా ఉంటుంది అనమాట. దాంట్లో ఇట్లా వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పిండిని కొంచెం కుక్ చేసుకుంటే మనకి కింద పైన వేడి మనకి రొటేట్ అవుతుంది అనమాట మధ్యలో వేసుకుంటే. సో దాన్ని కొంచెం కుక్ చేసుకున్నాక ఇట్లా తిప్పుకొని కరెక్ట్గా సరిసమంగా మనం కుక్ చేసుకుంటే ఒకవేళ సైడ్ కుక్ అయినా మళ్ళీ కింద కానీ బాటమ్ కొంచెం పచ్చి ఉంటుంది. అందుకని నేను ప్లేట్ తీసేస్తాను అనమాట. తీసుకొని ఇట్లా మ్యారినేరా సాస్ పిజ్జా సాస్ వేసేసి దానిపైన 2-3 టాపింగ్స్ వేసుకోవచ్చు అనమాట. బేకన్ వేసిన ఇప్పుడు ఆల్రెడీ హ్యాంబర్గర్ వేసాను అనమాట. సో దానిపైన కొంచెం మొజరెల్లా చీజ్ అనమాట. మెయిన్ పిజ్జాకి చీజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదే మొజరెల్లా చీజ్ అనమాట. దాని తర్వాత ఇట్లా పైన మనం పెప్పరోని కానీ మనం సర్దుకొని నీట్గా కట్ చేసేటట్టు మనం నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. పీస్కి మనకి ఈజీగా 3 పీసెస్ వచ్చేటట్టు దాన్ని వేసేసి కుక్ చేసేసాను అనమాట ఇప్పుడు. సో చుట్టుపక్కల కొంచెం బాగా ఎండిపోయినట్టుంటుంది కదా కాలినగా, అందుకని గార్లిక్ బటర్ అప్లై చేశాను. ఇలా మనం కట్ చేసి ఇంకా మనం సర్వ్ చేయడం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ ఒక పిండి ఎలా కలిపేదని కానీ మీకు వీడియో చేస్తా. ప్లస్ ఇట్లా ప్లేట్లు ఎలా సర్దేది కానీ మీకు వీడియో చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.